బ్రేకింగ్ న్యూస్, కరోనా మళ్ళీ వచ్చేసింది. కరోనా భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికే 7గురికి పాజిటివ్ గా వచ్చి వాళ్ళు మరణించారు. అలాగే భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే 1000కి పైగానే పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. చాలా మంది ప్రజలు భయపడుతున్నారు. ఎందుకంటే మళ్ళీ లాక్డౌన్ పెడతారా, లాక్డౌన్ పెడితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అందరికీ బాగా తెలుసు. చాలా మంది ఫేస్ చేశారు. లాక్డౌన్ వల్ల చాలా మంది జాబులు పోయాయి. కొన్ని ఈఎంఐలు కట్టుకోలేక రోడ్డుకి ఎక్కేశారు కొంతమంది. అయితే ప్రజలు ఇప్పుడు కరోనా మళ్ళీ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా భయపడుతున్నారనే చెప్పాలి. అండ్ రీసెంట్గా చూసుకుంటే 900కి పైగానే పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగానే ఉందంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి దీని గురించి అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ముందుగా కేరళలో 430 వరకు కూడా కేసులు నమోదయ్యాయి, అన్ని కూడా పాజిటివ్. అలాగే మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్లో 83, మన హైదరాబాద్ చూసుకునేసరికి 80, అలాగే 90 మధ్యలో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు చాలా మంది వేలాది సంఖ్యలో మరణించారు. నిజానికి కరోనా లాంటి మహమ్మారి ఎప్పుడు కూడా రాకూడదని కూడా చాలా మంది పూజలు చేశారు, ప్రేయర్స్ చేశారు. అలాంటి కరోనా మళ్ళీ వచ్చేసింది. ఈ కరోనా గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాలి. ఎందుకంటే కరోనా చైనాలో పుట్టింది. వుహాన్ అనే ఒక ప్రాంతంలో పుట్టి అది పాకుతూ అన్ని దేశాలకి చాలా మంది ప్రాణాలను తీసుకుంది. అయితే 2019 డిసెంబర్లో వచ్చింది కోవిడ్-19, అందుకే దానికి ఆ టైటిల్ ఇచ్చారు. అయితే మన భారతదేశానికి మాత్రం జనవరి 10వ తారీఖు, జనవరి 15th ఆ డేట్లో వచ్చింది. దాని తర్వాత ఆ కేసులు ఎక్కువ అవుతుండటంతో ప్రజలు చనిపోవడంతో మార్చ్ 23rd నుంచి కూడా లాక్డౌన్ ఇక్కడ భారతదేశంలో అమలు చేయడం జరిగింది. ఒకసారి నేను పూర్తి విషయాలన్నీ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ లాక్డౌన్ పెడుతున్నారా లేదా, ఒకవేళ పెడితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ డేట్ ఫిక్స్ చేశారా, ఆ డేట్ ఏంటి, ఒకసారి అన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా క్లియర్గా. గత 5 నెలల నుంచి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు బలి తీసుకున్న కరోనా మహమ్మారి మరోసారి మళ్ళీ ఉధృతమవుతుంది. సింగపూర్, హాంకాంగ్, చైనా వంటి ఆసియా దేశాల్లో వేరియంట్లు పుట్టుకొచ్చి కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. భారత్ లోను కోవిడ్-19 కేసులు గత వారం 10 రోజులుగా పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. అలాగే దేశంలో ఒమిక్రాన్ కు చెందిన 2 కొత్త వేరియంట్లు గుర్తించినట్టు ఇండియన్ కోవిడ్ కన్సర్టియం ఎన్స్కాంగ్ డేటా వెల్లడించింది. వారం రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో 100కి పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర కోవిడ్ డాష్ బోర్డ్ సమాచారం ప్రకారం దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1009గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో 99 కేసులు గత వారం రోజుల్లోనే నమోదయ్యాయి. దేశంలో 4 కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రాల వారీగా చూసుకుంటే కేరళలో 430 కేసులతో అగ్రస్థానంలో ఉంది. తర్వాత మహారాష్ట్ర 209, ఢిల్లీ 104 కేసులు, గుజరాత్ 83 కేసులు, కర్ణాటక 47 కేసులు, ఉత్తరప్రదేశ్ 15 కేసులు, పశ్చిమ బెంగాల్ 12 కేసులు. ఎక్కువ కేసులు ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా 4 కేసులు నమోదయ్యాయి. అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒక యాక్టివ్ కేసు కూడా నమోదు కాలేదు. కరోనాతో మహారాష్ట్రలో 4 ప్రాణాలు కోల్పోగా కేరళలో 2, కర్ణాటకలో 1 చనిపోయారు. మహారాష్ట్ర దాని ఛత్రపతి శివాజీ మహారాజ్ కల్వా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 20 ఏళ్ల యువకుడు కోవిడ్-19తో పాజిటివ్గా నిర్ధారణ అయ్యి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ వారం బృహన్ ముంబై పరిధిలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యి మరణించిన 4వ వ్యక్తి ఇతడు. ఈ 4గురికి కూడా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు. ప్రస్తుతం కరోనా కేసులకు JN వేరియంట్ కారణమని భావిస్తున్నారు. ఇది ఒమిక్రాన్ BA 2.86 వేరియంట్ నుంచి వచ్చింది. మొదటిసారిగా 2023 ఆగస్టులో దీన్ని గుర్తించారు. ఇదివరకు వచ్చిన వేరియంట్ల కంటే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇక బెంగళూరులో 83 ఏళ్ల వృద్ధుడికి కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో మరణించాడు. శనివారం నిర్వహించిన పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. నగరంలోని వైట్ ఫీల్డ్ నివాసి అయిన ఈ వృద్ధుడు మే 17న చనిపోయినట్టు కర్ణాటక ఆరోగ్య శాఖ తెలిపింది. చాలా మందిలో తేలికపాటి లక్షణాలే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు, ప్రభుత్వ అధికారులు సూచనలు తెలియజేస్తున్నారు. అక్కడక్కడ మాత్రమే కేసులు నమోదవుతున్నాయని, అవి కూడా చాలా అరుదుగా ఉన్నాయని తెలియజేస్తున్నారు. సో గైస్, చూశారు కదా, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు 2 కూడా సేఫ్గానే ఉన్నాయని చెప్పుకోవాలి. 1, 2 మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. అండ్ మనకి ఈ కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్స్ కూడా ఇంకా అందుబాటులో ఉన్నాయి. సో ప్రజలెవరు కూడా అమ్మో కరోనా వచ్చేసిందా అని చెప్పేసి భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు. మనకి నార్మల్గా వచ్చే ఫీవర్ కన్నా కరోనా అంత డేంజర్ ఏం కాదు. కరోనా వచ్చి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇప్పటికే చాలామంది ఉన్నారు. అండ్ కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళలో దాదాపు
వాళ్ళకి ఇతర వేరే అనారోగ్య సమస్యలు ఉండడం వల్లే వాళ్ళు చనిపోయారంటూ కూడా నిపుణులు చెప్తున్నారు, డాక్టర్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి కరోనా అంటే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కరోనా అనేది చిన్న వ్యాధి మాత్రమే, దానికి మన దగ్గర వ్యాక్సిన్ ఉంది. కాకపోతే ఖచ్చితంగా మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటామో కోవిడ్ వచ్చినప్పుడు కూడా మరింతగా కొంచెం తీసుకునే ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఒకరిని తాకితే మరొకరికి సోకే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లాక్డౌన్ ఒకవేళ పెడితే అప్డేట్ ఖచ్చితంగా బయటకు వస్తుంది. డేట్ ఫిక్స్ చేస్తే అప్డేట్ ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండొచ్చు. అండ్ కరోనా వచ్చిన తర్వాత ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండి చాలామంది హ్యాపీగానే ఉన్నారు, కొంతమంది బాధపడ్డారు, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఆ కరోనా వచ్చి తీసుకెళ్ళిపోవడం, వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం వల్ల కొంతమంది బాధపడ్డారు. సో ఎవరు కూడా ఈ కరోనా గురించి భయపడొద్దు అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో మేము చేయడం జరుగుతుంది.